హరే కృష్ణ. కింద కమెంట్ చూడండి ఒకసారి. మీకు కష్టాలు రావా? నాకు భక్తి పెరిగితే కష్టాలు స్టార్ట్ అయిపోతాయి అని కమెంట్ పెట్టారు. ఓకే, నాకు తెలిసినంత వరకు భక్తి పెరిగితే కష్టాలు రావు. కష్టాలు రావడం వల్ల మీకు భక్తి పెరుగుతోంది, భక్తి స్టార్ట్ అయిందని నాకు తెలిసినంత వరకు. అందరూ అలానేగా చేస్తారు. నాకు కష్టాలు రావడంతోనే దేవుడిని తలుచుకోవడము, దేవుడి నామాన్ని పలకడము, జపించడం స్టార్ట్ చేస్తారు. లేకుంటే ఎందుకు చేస్తారు? హ్యాపీగా ఉంటే ఎందుకు చేస్తారు కదా? నిజమే కదా. కానీ ఒకవేళ మీ ఉద్దేశం అదే అయితే, నాకు భక్తి పెరిగితే కష్టాలు పెరిగిపోతున్నాయి అని మీ ఉద్దేశం అయితే హ్యాపీగా ఫీల్ అవ్వండి. భగవంతుడు మీ పైన ఫోకస్ చేశాడని, మిమ్మల్ని మీ భక్తిని టెస్ట్ చేస్తున్నారని, మీరు ఎంతవరకు ప్యూర్గా ఉన్నారు దేవుడి పట్ల అని. ఓకేనా? అన్నీ క్లియర్ అయిపోతాయి. ఏం టెన్షన్ పడకండి, ఏ కష్టం ఉండదు. జస్ట్ హీఈస్ టెస్టింగ్ యూ, దట్స్ ఆల్. భక్తి పెరిగితేనో లేకపోతే కష్టాలు పెరిగితేనో ఇది రావడం అది రావడమో కాదు. ఒకవేళ మీరు అనుకున్నట్లు భక్తి పెరగడం వల్ల కష్టాలు వస్తున్నాయి అని మీరు అనుకుంటుంటే ఓకే, హీఈస్ టెస్టింగ్ యూ, దట్స్ ఆల్. హ్యాపీగా దాన్ని స్వీకరించండి. ఓకేనా? ఒక స్మైలీ ఫేస్తో ఆటోమేటిక్గా ఆ ఒక్క స్మైల్తో అంత చల్ మొత్తం పోతుంది. ఓకేనా? రాధే రాధే.